నేటి ముఖ్యాంశాలు. ఘనంగా దేవనూరు శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర ఉత్సవాలు పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. తాండూరులో ఘనంగా స్వామి వివేకానంద 161వ జయంతి ఉత్సవాలు. తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జాతీయ విపత్తుల నియంత్రణపై అవగాహన. కేవీసీఎస్లో ఉత్సాహంగా సంక్రాంతి సంబురాలు, విద్యార్థులను అభినందించిన యాజమాన్యం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. శుక్రవారం యాలాల మండలం దేవనూరు గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని గ్రామస్తులు జాతర ఉత్సవానికి ఘనంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, మాజీ యాలాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమయ్య, యాలాల మండల నాయకులు, దేవనూరు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. रक्षा मल्लेश्वर सिद्धू स्मरता महालक्ष्मी रेणुकल्लम देवोम आत्मरक्षण समर्पयामि। ओम शांति शांति बोलो रेणुकल्लम माता की जय। ओम सर्वमंगल मांगल्ये शिवेन सर्वमंगल मंगल शिवेन त्र्यंबके देवी नारायण नमस्ते बंगार मंगल धूप दर्शयामि दीपं दर्शयामि श्री रेणुकल्लम देवोम कर्पूर समर्पयामि। ओम शांति शांति शांति। రైస్ కనబడి రైస్ ఎంతలో ఆయుష్మానా స్వామి వివేకానంద 161వ జయంతి సందర్భంగా శుక్రవారం తాండూరు పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం ముందు గల స్వామి వివేకానంద విగ్రహానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వివేక్ సేవా సమితి, విశ్వ హిందూ పరిషత్, ఏబీవీపీ సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశానికి, యువతకు స్వామి వివేకానంద స్ఫూర్తిదాయకుడు అని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతీయ తత్వాన్ని, సాంప్రదాయాలను, సంస్కృతిని విదేశాలలో ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. సామాజిక సేవ ప్రతి ఒక్కరూ అలవర్చుకొని వివేకానంద స్వామి ఆశయాలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. వివేకానందుని ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివేకా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బీడే వీరభద్రప్ప, యువకులు తదితరులు పాల్గొన్నారు. శెట్టి అమిత్ గారు కీర్తిశేషులు వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రోగ్రాంలు కొనసాగుతూ ఉన్నాయి. ధార్మిక, సామాజిక, వైద్య, విద్య రంగాలలో తన వంతు ఆర్భాటం లేకుండా జాతీయవాదంతో చేస్తున్నటువంటి వివేకానంద సేవా సమితి పేరు మీద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే గారికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ప్రారంభంలో వచ్చింది కాబట్టి మొట్టమొదటిసారిగా మళ్ళొకసారి వారి యొక్క ఆశీర్వాదాలు ఇంకా ఉండాలి. రాబోయే కాలంలో తాండూరు నగరాన్ని అభివృద్ధి పరుస్తూ మరి ఎమ్మెల్యే గారికి మంచి పేరు రావాలి. మాలాంటి స్వయం సేవకులు, సంఘ కార్యకర్తలు ఈ ఎమ్మడి ఉంటాం. సమాజానికి హితం కొరకు మనం పాటుపడదాం. వివేకానందుని ఆశయాలకు సమాజానికి మనం బాగు చేద్దాం. ఎంత తవ్వుకుంటే అంత మనము గనిలాంటిది విజ్ఞానం. ఆ గని లోపల మీరు వచ్చారు కాబట్టి మీరు తప్పనిసరిగా మాకు
100కి 105% వీళ్ళపైన అభిమానం ఉంది. మరి అదృష్టం కలిసి వచ్చింది. అదృష్టమే కాదు, దానికి ఫలితం కూడా ఉంది. శ్రమతో వివేకానందుడు అంటాడు, బలమే జీవనం, బలహీనమే మరణం. అంటే ఎప్పుడైతే బలవంతుడు ఉంటారో మన దగ్గరికి ఎవరు రారు, బలహీనంగా ఉంటే అందరు కూడా మీద పడతాయి. కాబట్టి అటువంటి శక్తులకు దూరంగా ఉంచుతూ మనం రాబోయే కాలంలో మరి మాకు ఈ సంస్థకు మరి డాక్టర్ సాబ్ గారు కూడా ఎనలేని సేవలు అందిస్తున్నారు గతంలో కూడా, ఇప్పుడు కూడా. కాబట్టి వీళ్ళకి మార్గదర్శనంలో ఒక ఫౌండర్ ప్రెసిడెంట్గా ఇక్కడ స్థానికంగా ఏర్పాటు చేసి కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా ఏర్పాటు చేసినటువంటి విగ్రహ స్థాపనకు వచ్చేసినట్టు అశేష జనం ఈరోజు రావడం, శాసనసభ్యులుగా నూతనంగా ఎన్నిక కావడం మన అదృష్టం. వివేకానంద 161వ జయంతి సందర్భంగా గౌరవ పెద్దలు రిటైర్డ్ హెడ్ మాస్టర్ వీరభద్రయ్య గారికి, గారికి, రవీంద్రల గారికి, మురళి గారికి, డాక్టర్ సంపత్ గారికి, ప్రభాకర్ గౌడ్ గారికి, వేదికగా ఉన్నటువంటి పెద్దలకు, ఒక గొప్ప మహానుభావుని జయంతి 161 సంవత్సరాలైనా ఈరోజు కూడా మనం జరుపుకుంటూ ఉన్నామంటే అతడు ఎంత గొప్ప మహానుభావుడో మనమంతా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. ఈరోజు ప్రపంచ దేశాలంతా కూడా ఒక ఆదర్శంగా తీసుకొని ఒక యువకుడు ఏ విధంగా ఆ రోజు భారతదేశ దిశని ఏ విధంగా నిర్మించుకోవాలో, ఏ విధంగా నడవాలని చెప్పి ఒక మంచి మార్గదర్శకాన్ని నిర్మించినటువంటి వివేకానందను స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజుల్లో యువత విగ్రహాలు పెట్టుకుంటున్నాం, రోజు చూస్తూ ఉన్నాం, కానీ తనని ఆదర్శంగా మనం తీసుకుంటలేము. దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి యువత చెడు దారిన పోకుండా వివేకానంద స్ఫూర్తిని తీసుకొని తను చెప్పేది ఒకే మాట, ఒక 100 మంది యువకులను ఇవ్వండి, దేశాన్ని ఒక రక్షణగా 100% దేశాన్ని దిశ మారుస్తానని చెప్పిండు. ఇప్పుడు యువత కూడా వారిని ఆదర్శంగా తీసుకొని దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన గ్రామాన్ని, మన మండలాన్ని, మన కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గాన్ని యువత మొత్తం నడుబిగించి వారి మార్గదర్శనంలో, వారు సూచించినటువంటి దిశ మార్గదర్శనంలో నడవాలని చెప్పి కూడా కోరుకుంటూ, గౌరవ పెద్దలు చెప్పినారు, మీరు చెప్పిన విధంగా నేను మీ సహాయ సహకారాలు కావాలన్నా కానీ నా వంతుగా తాండూరు నియోజకవర్గ ప్రజలకు, తాండూరు నియోజకవర్గ యువకులకు, పెద్దలకు అందరూ కూడా ఖచ్చితంగా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఒక మంచి కార్యక్రమము కార్యక్రమం చేసినా సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి కూడా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ పిలుచుకుంటున్నాను. గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు వీరభద్ర సార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా పెద్దలకు అందరికీ శ్రీధర్ సార్ గారికి, అదేవిధంగా మన రాజన్న మిగతా అందరికీ ఇక్కడ వచ్చేసినటువంటి యూత్కి, బీసీ జేఏసీ నాయకులకు అందరికీ కూడా పేరున అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన 39 ఏళ్ళే బతికాడు, కానీ మొత్తం కూడా ఈ రోజుకి ఆయన చనిపోయి 120 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ 120 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇప్పటి కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక మనిషి ఉన్నతి కోసం ఏవైతే సూక్తులు ఉంటాయో దాన్ని ఎవరు పాటించాలంటే అది స్వామి వివేకానందుని సూక్తుల్ని పాటిస్తారు. ఆయన చెప్పినటువంటి గొప్ప మార్గనిర్దేశాలను పాటిస్తే తప్పకుండా, ముఖ్యంగా యువతకు ఆయన ఎప్పుడు కూడా యువత గురించే ఆయన చాలా విషయాలు చెప్పినటువంటిది మనకు అందరూ కూడా తెలిసిందే. యువత ఆ రోజు భారతదేశ స్వాతంత్రం కోసం కూడా ఆయన గొప్ప పిలుపునివ్వడం జరిగింది. 100 మంది యువకులు ఉప్పు నరాలు ఇప్ప కండరాలతో ఉన్నటువంటి 100 మంది యువకులు ఇస్తే భారతదేశానికి నేను స్వాతంత్రం ఇస్తా అని చెప్పడం జరిగింది. ఈరోజు మొత్తం ప్రపంచ దేశాల్లోనే యువ దేశం ఏదంటే అది భారతదేశం. యువత ఎక్కువ ఉన్నటువంటి దేశం భారతదేశం. కానీ ఈరోజు ఆ యువత సరైన మార్గంలో పయనించాలని చెప్పేసి కోరుతూ, ముఖ్యంగా కొంతమంది మాదక ద్రవ్యాలు కావచ్చు, మద్యానికి బానిస కావచ్చు, బానిసత్వం కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని చెడు మార్గాల్లో నడుస్తున్నటువంటి యువతకు
మనమందరం కూడా పిలుపునివ్వాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా యువత భారతదేశంలో ఎప్పుడైతే యువత దృఢంగా యువత చిత్తశుద్ధితోని ఒక దృఢమైనటువంటి లక్ష్యం పెట్టుకొని ముందుకు సాగితే అప్పుడే భారతదేశం ముందుకు పోతుంది. కాబట్టి ఈరోజు యూత్ డే కాబట్టి అందరూ కూడా యువత ముఖ్యంగా మంచి మార్గంలో స్వామి వివేకానందుడు చెప్పినటువంటి ఆ సూచనలను అన్నీ కూడా తీసుకొని ముందుకు నడవాలి. మంచి ఉన్నతమైనటువంటి మానవంగా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి అందరు కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సందర్భంగా అందరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. అందరం భారతదేశం మొత్తం యువత మొత్తము వివేకానంద ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే ఆయన బాటలో నడుచుకుంటే చాలా బాగుపడుతుంది. మన భారతదేశంలో అనేకంగా మన యువత మొత్తం ఎంత ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారో ఎంత చెడిపోతున్నారో అందరికి తెలిసిన విషయమే. కాబట్టి వివేకానంద ఆశయాలకు అనుగుణంగా యువత మొత్తము ఆయన మార్గంలో నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫౌండరు మన వీరభద్రం సార్కు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. వివేకానంద ఆశయాలు మనమే జీవనం మనమే జీవనం మనమే జీవనం వందే మాతరం వందే మాతరం వందే మాతరం జై 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 భారత్ మాత. ఒక 150 సంవత్సరాల క్రితము ఎక్కడో పశ్చిమ బెంగాల్లో పుట్టినటువంటి వ్యక్తి ఈరోజు ప్రపంచానికి అందరికీ కూడా ఒక యువకులకు ఆదర్శప్రాయంగా మిగిలినటువంటి వ్యక్తి స్వామి వివేకానందుడు. జనరల్గా మనం చెప్తూ ఉంటాం, ఎక్కడైనా గ్రామాల్లోకి వెళ్ళగానే మనకు గ్రామ దేవతల విగ్రహాలు ఉంటాయి. ఏదైనా విలేజ్లోకి వెళ్ళగా ఖచ్చితంగా కూడా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఎందుకంటే దుష్ట శక్తులు ఏవి గ్రామాల్లోకి రావద్దని. నిజంగా కూడా ఆదర్శనీయమైనటువంటి వ్యక్తులు, ఆదర్శ పురుషుల వ్యక్తులకు సంబంధించిన విగ్రహాలు కనుక గ్రామంలో ఉంటే ఆ గ్రామానికి అరిష్టాలు తప్పుతాయి. అయితే పొద్దున్నే లేచి చాలామంది నాయకులవే లేదంటే సంఘ విద్రోహ శక్తులే కూడా పెడుతున్నటువంటి ప్రస్తుత సమాజంలో వివేక్ సేవా సమితి నుండి సుమారుగా తాండ్రు నియోజకవర్గంలో 30కి పైన వివేకానంద విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో వెళ్తే కనుక ఒక ఆదర్శ పురుషుని చూస్తూ ఊళ్ళోకి వెళ్ళడం, బయటికి వెళ్ళేటప్పుడు ఆదర్శ పురుషుని చూస్తూ వెళ్ళడం ద్వారా కొన్ని లక్షణాలైనా మనకు వస్తాయనే ఉద్దేశంతో విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇక్కడ నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి ఏంటంటే యువతకు అంతేకాకుండా హిందూ ధర్మానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి వివేకానంద స్వామి విగ్రహాల ఏర్పాటులో మేము ముందున్నాం. మీరు సహకరిస్తే ఇంకా కొన్ని విగ్రహాలు పెట్టడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తామని సోదరులకు వాళ్ళందరికీ కూడా మన దేశాన్ని మన దేశం వాళ్ళకందరికీ డెఫినెట్గా మన నీడనిచ్చింది. కాబట్టి వాళ్ళందరినీ మన హక్కును చేర్చుకొని ఆయన ఒక స్ఫూర్తి వాళ్ళకందరికీ జీవనం కల్పించింది భారతదేశం. అలాగే ఎప్పుడైతే అమెరికాలో తనకు ఒక స్పీచ్ స్టార్ట్ చేస్తాడో అందరికి అంతకుముందు లేడీస్ అండ్ జెంటిల్మన్ అనే ఇంగ్లీష్ వారు సోదరిమణుల అనే వరకు 3 నిమిషాలు ఏకధాటిగా చప్పట్లు కొట్టి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని తర్వాత అందరూ ప్రపంచ దేశాలందరూ కూడా సోదరిమణులను స్టార్ట్ చేశారు. కాబట్టి అటువంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని మనం వివేకానందుని స్ఫూర్తిగా తీసుకొని యువతను ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన మార్గదర్శనంలో మనం నడవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. 161వ జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మన తాండూరులో గత 36 సంవత్సరాలుగా వివేకానందుని యొక్క ఆశయాల్ని, ఆలోచనల్ని, ఆకాంక్షల్ని యువకుల వైపు తీసుకుపోతూ అనేక మంది యువకుల్ని కూడా సరైన మార్గంలో నడిపించినటువంటి వివేక్ సేవా సమితి ఏదైతుందో ఆ వివేక్ సేవా సమితి ఫౌండర్గా వివేక్ సేవా సమితిని అనేక కార్యక్రమాల్లో సామాజిక రాజకీయ చైతన్య కార్యక్రమాలు కూడా తీసుకుపోతున్నటువంటి వీరభద్రప్ప గారికి నిజంగా కూడా తాండూరు యువకులందరూ కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తన జీవితం అంతా కూడా వివేకానందుని యొక్క ఆశయాలను, ఆకాంక్షలను ప్రజలకు తీసుకుపోవాలి, యువకులకు తీసుకుపోవాలనే భావనతో పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి నాకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. వారు ఏ బాధ్యత ఇచ్చినా కూడా తండ్రి సమానులు, ఏ బాధ్యత ఇచ్చినా కూడా ముందు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో కూడా అంటే వాస్తవంగా కూడా వివేకానందుని యొక్క స్ఫూర్తితోని యువభారత నిర్మాణానికి మన యువకులందరూ పూనుకోవాల్సిన అవసరం ఉంది. యువభారత నిర్మాణంతో పాటు ఆయన యొక్క ఆశలు, ఆకాంక్షలతో పాటు యువతాండ్రు నిర్మాణంలో కూడా మనం భాగం కావాల్సిన అవసరం ఉన్నది. మతాలకు అతీతంగా
వర్గాలకు అతీతంగా అన్నిటికీ అతీతంగా కూడా యువకులు అన్ని రంగాల్లో కూడా ముందరకు ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏది ఏమైనా కూడా మనం అందరం ముఖతాటిపై ఉండి ఖచ్చితంగా కూడా తాండూరుని యువ తాండూరు నిర్మాణంలో భాగంగా మనం ముందరకు రావాల్సిన అవసరం ఉంది. మన తాండూరు ప్రగతిలో మనం భాగం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇప్పటిదాకా సార్ చెప్పినట్లు కూడా వాళ్ళు ఏ కార్యక్రమం తీసుకున్నా ఏది ఇచ్చినా కూడా మా వంతు బాధ్యతగా ఇది మా వంతు బాధ్యత ఖచ్చితంగా నిర్వర్తిస్తామని మన సహకారంతో ఖచ్చితంగా నిర్వర్తిస్తామని మన తాండూరు ప్రగతిలో వివేక్ సేవా సంస్థతో పాటు యువకులుగా మనం కూడా భాగమైదామని ఆకాంక్షిస్తాము. థ్యాంక్ యూ. రాబోయే కాలంలో బృహత్ సామాజిక సమ్మేళనం పేరు మీద కార్యక్రమం రజతోత్సవం చేస్తున్నాం. మీరందరూ సహకరించండి. ఇక్కడ గుట్టిపల్లి కృష్ణ గారు కూడా ఉన్నారు, వెంకట్ గారు. వారు చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటారు. వారు కూడా ఈ సమాజంలో ఈ భాగంగా వీరు కూడా ఒక వన్ ఆఫ్ ద వివేకానంద సేవా సమితికి ఫౌండర్గా మరి వాళ్ళు బాధ్యతలు కూడా మనకు బాధ్యత ఏంటి ఏముండవు, పైసలు ఉండవు, ఏముండవు, సేవనే ఉంటుంది. కాబట్టి వారిద్దరిని ఈరోజు ఈ సభాముఖంగా వాళ్ళిద్దరిని మీరందరూ ఆమోదంతో జై శ్రీరామ్ అనండి, ఆమోదం చెప్పండి. వీరిని రాబోయే కాలంలో ముందుకు తీసుకెళ్దాం. మనం ఇక్కడ ఉండి పని చేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వామి వివేకానంద 161వ జయంతిని పురస్కరించుకొని మన తాండూరు శాఖ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క శిబిరానికి సార్ సూపరింటెండెంట్ సార్ గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్ సిబ్బంది మరియు మా యొక్క జిల్లా ప్రముఖ తారకాచార్య సార్ గారు మరియు శ్రీసాయి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ భూపతి రెడ్డి సార్ గారు, మన శ్రీసాయి కాలేజీ వెంకట్ సార్, శ్రీనివాస్ సార్ మరియు మిగిలినటువంటి సంఘ నాయకులు వచ్చి స్వచ్ఛందంగా ఈ యొక్క రక్తదానాన్ని ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థులు కూడా పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క మా యొక్క రక్తదాన శిబిరాన్ని యొక్క ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఆహ్వానం మేరకు మా యొక్క జ్యోతిబా ఫులే జిల్లా రాష్ట్ర వైస్ చైర్మన్ బాలు గారు కూడా రావడం జరిగింది. సో వారు కూడా రక్తదానం చేయడం జరుగుతుంది. అంటే ఈ మధ్య కాలంలో కరోనా తర్వాత ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సార్లు ఈ యొక్క రక్తదానం చేయాలనే ఒక ఏబీపీ తరఫున అనుకున్నాం, కానీ చాలా సార్లు మా యొక్క సహకారం లభించలేదు. కానీ చాలా రోజుల తర్వాత ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మా ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గతంలో కూడా ఈ యొక్క హాస్పిటల్ని దాదాపు 4 సార్లు కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి వివిధ సూపరింటెండెంట్ సార్ వాళ్ళు కూడా ఉండడం జరిగింది. వాళ్ళు కూడా మాకు పూర్తిగా మద్దతు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కూడా ముందు ఇంకా మా యొక్క ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేటువంటిది ఒక జాతీయ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు అత్యధిక మంది యొక్క యువకులతో కూడుకున్నటువంటి ఒక విద్యారంగ సమస్యల పైన కాకుండా ఈ యొక్క ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది యొక్క జాతీయ నాయకులు కానీ జాతీయ భావంతో కూడుకున్నటువంటి ఒక మహనీయుల యొక్క జన్మదినం కావచ్చు, మహనీయుల యొక్క గొప్పతనం గురించి వివిధ రకాలుగా వివిధ భావాల రూపంలో మేము మా యొక్క సమాజ సేవలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున ఈ యొక్క కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. కేవలం విద్యారంగ సమస్యలే కాకుండా సమాజంలో ఉన్నటువంటి ఒక ప్రతి విషయం ఈ యొక్క ఈరోజు దానిలో భాగంగానే స్వామి వివేకానంద యొక్క జయంతి పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రక్తం అనేటువంటిది ఇవ్వడం ద్వారా మనం ఒక ప్రాణాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం అనేటువంటి ఒక పిలుపు మేరకు చాలా మంది ఉండగా స్వచ్ఛందంగా వచ్చి విద్యార్థులు, నాయకులు, సో ఈ యొక్క సార్ వాళ్ళు ఉండగా వచ్చి మాకు ఒక సహకరించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతా కీ జై. అందరికీ నమస్కారం. ఈరోజు స్వామి వివేకానంద పుట్టినరోజు పురస్కరించుకొని ఈరోజు ఏబీవీపీ తరఫున మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తాండూరులో బ్లడ్ బ్యాంక్లో సుమారు ఒక 10 మంది వచ్చి సంస్థ తరఫున రక్తదానం చేయడం జరిగింది. సో ఇట్లాంటి రక్తదానాలు చేయడం వల్ల ఏంటంటే ఎవరికైతే అవసరమైన సమయంలో రక్తం అవసరమైనప్పుడు వాళ్ళ ప్రాణాన్ని కాపాడడం అలవాటు. సో ఈ రక్తదానాన్ని దీన్ని విజయవంతంగా చేయడానికి వీళ్ళందరూ సహకరించి
చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో విపత్తుల నియంత్రణ చర్యలపై అధికారులు అవగాహన కల్పించారు. ఎన్డీఆర్ఎఫ్ అడిషనల్ ఎస్పీ దామోదర్ సింగ్ ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృంద సభ్యులు పలువురు ప్రదర్శనలు ఇచ్చారు. ప్రకృతి పరంగా లేదా మానవ తప్పిదాల వల్ల విపత్తులు సంభవిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలో కళ్ళకు కట్టినట్లు మాక్ డ్రిల్ చేసి ఆకట్టుకున్నారు. వరదలు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా కాపాడుతారో, స్వయంగా ఎలా కాపాడుకోవచ్చో ప్రయోగాత్మకంగా చేసిన ప్రదర్శనలు ఆసక్తిని పెంచాయి. అనంతరం ఎన్డీఆర్ఎఫ్ అడిషనల్ ఎస్పీ దామోదర్ సింగ్ మాట్లాడుతూ ఆపదలు, విపత్తులు సంభవించినప్పుడు అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. నియంత్రణ చర్యలతో రక్షణ పొందవచ్చని అన్నారు. అదేవిధంగా కార్యక్రమానికి హాజరైన తాండూర్ తహసీల్దార్ తారాసింగ్ మాట్లాడుతూ విపత్తుల సమయాల్లో ఎన్డీఆర్ఎఫ్ చేసే రక్షణ చర్యలు కీలకంగా ఉంటాయని అన్నారు. ప్రమాదాలు, విపత్కర పరిస్థితుల నుండి ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్, ఎన్డీఆర్ఎఫ్ ఐఎన్ఎస్పీ ప్రదీప్, కానిస్టేబుల్ రవీందర్, ఎస్ఐ సుధీర్, నవీన్ బృందం సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. अभी कोरोना हुआ था, ध्यान है ना, क्या था वो? दैट वाज बायोलॉजिकल इमरजेंसी. ठीक है, कभी भी कहीं कोई गैस लीक होता है, अमोनिया हो, क्लोरीन हो, ठीक है, तो ये जो लीक होता है इसे बोलते हैं केमिकल इमरजेंसी. आपके यहाँ बहुत सारी फैक्ट्रियां हैं यहाँ पे सीमेंट की, ठीक है, अगर वहां पे कोई केमिकल है वो यूज कर रहे हैं, उसका लीकेज हो गया तो वो कहता है केमिकल इमरजेंसी. ठीक है, बट आपको पता होना चाहिए, देखिए सबसे बड़ी चीज क्या होती है, जब भी कोई इमरजेंसी होती है, केमिकल हो, न्यूक्लियर हो, तो पक्का मास्क यूज करना है. ठीक है, न्यूक्लियर इमरजेंसी है तो घर में रहना है, बाहर नहीं निकलना है. केमिकल है तो उसके लिए अलग रूल है. केमिकल के लिए ऑलवेज यूज मास्क. गैस लीक हुआ है, कुछ भी हुआ है तो मास्क लगाना है. ठीक है, और उसके लिए गोल्डन रूल है. केमिकल रूल इमरजेंसी में अप हिल, अप विंड एंड अप स्ट्रीम. यानी कि कोई केमिकल है, कोई गैस लीक हुआ है तो अप हिल रहना है, यानी कि छत के ऊपर रहना है, जमीन पर नहीं रहना उस वक्त. केमिकल लीकेज हुआ कहीं पे तो अप हिल रहना है, अप विंड रहना है, विंड के खिलाफ नहीं जाना है. विंड जहां से बह रहा है ना उस तरफ चले जाना है. जैसे कि फॉर एग्जांपल आप जहां बैठे हुए हैं, यहां पे कुछ केमिकल लीकेज हुआ है, ठीक है, हवा बह रही किधर, हवा बह रही है पूर्व से पश्चिम. ठीक है, तो आपको पश्चिम में नहीं जाना है, आप पूरब जाएंगे. यू हैव टू गो द ईस्ट साइड, राइट. इसे बोलते हैं अप विंड एंड अप स्ट्रीम. जहां से पानी बह के आ रहा है, जिस तरफ से केमिकल बह के आ रहा है, उसके अगेंस्ट खड़ा होना है, उसके अपोजिट जाके आपको खड़ा होना है. तो 3 गोल्डन रूल्स हैं, अप हिल, अप विंड एंड अप. ప్రాసెస్ అవుతున్నది. నిన్న సైడ్ పోయా కదా, ప్రాసెస్ అవుతుంది. వస్తున్నారు. అయ్యా कभी भी रेडियो एक्टिव पदार्थ का कुछ सूचना मिलता है तो इस प्रकार का जो सूट होता है वो लोग पहनते हैं, और इस सूट को बोलते हैं न्यूक्लियर बायोलॉजिकल केमिकल सूट, NBC सूट. ठीक है, ये सूट जो है DRDO के द्वारा बनाया गया है. और जो इक्विपमेंट यूज कर रहे हैं वो लोग, उसमें एक माइक्रो सर्वेमीटर है, और जो लंबी सी रॉड देख रहे हैं उसे बोलते हैं थैलीता है. तो ये लोग सबसे पहले वहां से निकलते हैं और बैकग्राउंड रेडिएशन देखते हैं कि वहां पे कितना है. उसके जब वो रिपोर्ट देते हैं कि बैकग्राउंड रेडिएशन इतना पाया गया है, उसके बाद में जो उनका सेफ्टी अफसर है वो आके कार्रवाई करता है आगे की. जैसे ही एनडीआरएफ टीम घटनास्थल पहुंच जाती है, साथ ही एनडीआरएफ की टीम कमांडर यहां पर इंसिडेंट कमांडर को बताई है. विक्टिम को सेफ निकाल सकते हैं. सेफ्टी ऑफिसर, सेफ्टी ब्रीफिंग. जैसे आप देख रहे हैं ये रेस्क्यूअर्स ऐसे रेडियो एक्टिव
मिला है तो उसमें कुछ विक्टिम फंसने की संभावना है, तो उस विक्टिम को हमें बाहर निकालना है और जो रेडियो एक्टिव मटेरियल है सोर्स है उसको फील्ड करके सेफ जोन में भेजना है। सभी एक्सपर्ट प्रॉपर ड्यूटी में रहेंगे और पार्टी में काम कोई बिना अनुमति के इसे एरिया से बाहर नहीं निकलेंगे जब तक अभियान पूरा नहीं होता। इस अभियान को सफल बनाने के लिए कुछ इशारे मुकर्रर किए जैसे इस प्रकार है। जैसे आप देख रहे जैसे ही डिटेक्शन टीम ने डिटेक्ट करते समय विक्टिम मिला है, उस विक्टिम को इवैक्यूएशन टीम द्वारा प्रॉपर स्ट्रेचर में स्टेबल करके विक्टिम स्टेजिंग एरिया में लेके जाके उसको प्रॉपर जो भी कंटामिनेट हुआ है रेडियो एक्टिव मटेरियल से, जिस प्रकार से कंटामिनेट हुआ है उसको आप जैसे दिखाई दे रहा है, जो डिकॉन पोस्ट लगे हुए प्रॉपर स्टेशन लगे हुए उस डिकॉन प्रोसेस से पूरा डिकॉन करके ही एग्जिट पॉइंट पर मेडिकल टीम को सुपुर्द किया जाता है। मेडिकल टीम उसको फर्स्ट एड देके आगे फर्दर ट्रीटमेंट के लिए हॉस्पिटल के लिए भेज देती है। जैसे इस देश में आतंकवाद संपूर्ण विश्व में एक जटिल समस्या बन चुकी है। आतंकवाद पब्लिक की उपस्थिति को ऐसा सुरक्षा बलों पर हमला, पब्लिक स्थानों पर बम विस्फोट जैसी घटना को अंजाम देने की कोशिश करते रहते हैं। इस आधुनिक तकनीक में आतंकवादियों के पास ऐसे उन्नत तकनीक के आतंकवादियों के पास CBRN वेपन होने की संभावना भी रहती है, जैसे रेडिएशन थेरेपी, टेलीथेरेपी, कीमोथेरेपी। रिसर्च संस्थाएं एवं औद्योगिक फैक्ट्री में रेडियो आइसोटोप का उपयोग किया जाता है। यहां से यह आतंकवादी आसानी से इस रेडियो एक्टिव मटेरियल को अपने लेने के విపత్తు నిర్వహణ అనే కార్యక్రమంలో ఎక్కడి నుండో అసలు ఈ ఊరు కాదు మా కోసం ఎక్కడి నుండో వచ్చి మాకు ఇలా కళ్ళ కట్టినట్టు చూపించిన మీ అందరికీ సార్ రియల్లీ మీరు చాలా గ్రేట్ అండ్ హ్యాట్స్ ఆఫ్ యూ. మాకెంతో అంటే చూడడానికి ఎలానో ఉంది, చాలా భయం వేస్తుంది. కాకపోతే మీరు ప్రాణాలకు తెగించి మరి మమ్మల్ని కాపాడుతున్నారు, మమ్మల్ని ఒక రక్షణ కవచంగా కాపాడుతున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ है इसमें यहाँ पर जो सिनेरियो है वो मॉक एक्सरसाइज का CBRN का है, बट एक्चुअल में होगा तो उसे हम कैसे करेंगे, ठीक है। तो आपको देखना है इसमें यहाँ पर जो सिनेरियो है कौशल लेना है, ठीक है, वो आपको बताया जाएगा। तो साइंस में आपने पढ़ा होगा कि अल्फा बीटा गामा पढ़ा है ना, इनको होता है, क्या चीज है, ठीक है। तो यहाँ की जो पुलिस है जैसे कि आपने देखा इस रेडियो एक्टिव ऑप्स में जो भी रेस्क्यूअर्स काम करेंगे ये प्रॉपर अपना सेफ्टी पीपी पर्सनल प्रोटेक्टिव इक्विपमेंट पहनकर ही अपना ऑप्स में काम करते हैं। उसके पश्चात एरिया को दोबारा मॉनिटरिंग किया जाता है ताकि उस एरिया में कोई कंटामिनेशन ना छूटे और कंटामिनेशन छूटने में कोई लोकल जो भी वहाँ की पब्लिक रहेगी उसको कोई नुकसान ना पहुंचे।
फायर 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 जब सोर्स को हटा दिया जाता है वहां से रिमूव कर दिया जाता है उस वक्त दोबारा से जो डिटेक्शन टीम है अपने इक्विपमेंट के द्वारा दोबारा से वो पूरे इलाके में घूमती है और ये इंश्योर करती है कि उस इलाके में रेडिएशन अवेलेबल तो नहीं है। वो चेक करते हैं जब रेडिएशन का लिमिट 0 है जैसे ही आदेश मिलता है डिटेक्शन टीम अपने साथ जो रेडियो एक्टिव मटेरियल डिटेक्ट करने वाले इक्विपमेंट को लेकर चलती है जिसमें टेलीटेक्टर कंटामिनेशन मॉनिटर हैं। आपके सामने डिटेक्शन टीम है एनडीआरएफ की, ये अपने इक्विपमेंट के द्वारा रेडियो एक्टिव रेडिएशन को डिटेक्ट कर रही है। इनका इशारा है, इससे क्या है कि इनको एक रेडिएशन का यूनिट मिल गया है कि यहाँ पर 10 मिली रंजन। डिटेक्शन टीम के टीम कमांडर ने जैसे ही मटेरियल से जो भी एनर्जी एमिट होती है कम से कम समय वहां पे स्पेंड करता है। रेडियो एक्टिव मटेरियल से हर रेस्क्यूअर्स को डिस्टेंस मेंटेन करना पड़ता है जिससे रेस्क्यूअर्स को रेडिएशन इमिट डोज कम लगता है। इसको TDS टाइम डिस्टेंस सीडिंग कम टाइम स्पेंड करने से रेस्क्यूअर सेफ रहेगा। डिस्टेंस मेंटेन करने से भी रेस्क्यूअर्स को जो रेडियो एक्टिव मटेरियल से जो भी नुकसान होगा वह कम होगा और कम समय में वह सोर्स को रेडियो एक्टिव मटेरियल को सोर्स करके सेफ जोन में रख दिया जाता है। मैं आपको बताना चाहूंगा कि एनडीआरएफ के यह जवान कठिन प्रशिक्षण के पश्चात एक बचावकर्ता के रूप में तैयार होते हैं। यह जवान मेडिकल फर्स्ट रिस्पॉन्डर, कोलैप्स स्ट्रक्चर, सर्च एंड रेस्क्यू, फ्लड वाटर रेस्क्यू, डीप डाइविंग, माउंटेनियरिंग, रॉक क्लाइंबिंग, हिल स्लीडरिंग, केमिकल, बायोलॉजिकल, रेडियोलॉजिकल और न्यूक्लियर इमरजेंसी यह सब प्रशिक्षण पा चुके होते हैं। जैसे कि आपने देखा इस रेडियो एक्टिव ऑप्स में जो भी रेस्क्यूअर्स काम करेंगे ये प्रॉपर अपना सेफ्टी पीपी पर्सनल प्रोटेक्टिव इक्विपमेंट पहनकर ही उस एरिया से आगे हॉट जोन डिक्लेयर करने एक ऐसा कार्य क्षेत्र है किसी बल की चमक एवं तैयारी को बरकरार रखना है। आपदा रहित समय में एनडीआरएफ के कार्मिक अपना समय प्रशिक्षण में समर्पित करते हैं ताकि किसी भी समय किसी भी तरह की आपदा होने पर उसमें प्रभावी तरीके से निपटा जा सकता है।
जैसे मॉक एक्सरसाइज वास्तविक परिस्थिति में होने वाली घटनाओं से प्रभावी तरीके से निपटने में मदद करती है। जैसे सेफ्टी ऑफिसर द्वारा सेकंड अनकॉन्शियस विक्टिम मिल जाता है तो टीम कमांडर द्वारा आदेश इवेक्यूएशन टीम को आदेश दिया जाता है उसको प्रॉपर विक्टिम स्टेजिंग एरिया में लाके प्रॉपर उसको किस तरफ से, क्योंकि ये विक्टिम हॉट जोन के बीच में मिला है तो रेडिएशन एक ऐसा रेडिएशन से डिकंटामिनेट हुआ जो भी विक्टिम रहता है उसको किस प्रकार। साथ ही इस ऑप्स में काम खत्म होने के बाद जो भी यहाँ पे रेस्क्यूअर्स काम करेंगे उसके लिए प्रॉपर डिकॉन किया जाता है। उसके लिए एक डिकॉन टीम पहले से निर्धारित की हुई रहती है जिसके द्वारा डिकॉन स्टेशन को भी इस्टेब्लिश किया जाता है। या कुछ मिलने से उसको बचाव करने के लिए एक इवैक्यूएशन टीम को भी नियुक्त किया जाता है। जैसे आप देख रहे हैं डिटेक्शन टीम के जवान ने बंद इस प्रकार से गिल्ड्रप किया जाता है। यहाँ पर जो भी बचाव करता रहता है इसको प्रॉपर उसके पास जो भी अपने इंडिविजुअल गियर है जैसे इक्विपमेंट हो गया इक्विपमेंट को वहाँ पे प्रॉपर उतारा जाता है। सेकंड जो स्टेज देख रहे हैं वहाँ पे शफल पिट पोस्ट है जहाँ पर रेस्क्यूअर्स का जो भी न्यूज कंटामिनेशन है वो आरडीपी पीडी के आदि के द्वारा न्यूज कंटामिनेशन को वहां पे डिकंटामिनेट किया जाता है। तीसरा स्टेशन में देख रहे हैं आप ये जो रेस्क्यूअर्स है अपना प्रॉपर जो पीपी है उसको पीपी को उतार देते हैं। फोर्थ स्टेशन पर ओवरगारमेंट को उतार देते हैं। फिफ्थ स्टेशन में मॉनिटरिंग किया जाता है जो कि इस फील्ड में जो भी रेस्क्यूअर्स काम किया है उस रेस्क्यूअर्स के ऊपर किसी भी प्रकार का कोई रेडियो एक्टिव मटेरियल या कोई ऐसा कंटामिनेशन अभी भी नहीं है। उसके बाद उसको प्रॉपर शावर कराया जाता है। शावर के बाद दोबारा उस रेस्क्यूअर्स का रीमॉनिटरिंग होता है। अगर इस दौरान अगर किसी भी रेस्क्यूअर्स के ऊपर कंटामिनेशन पाया जाता है तो उसको दोबारा शावर से गुजारा जाता है, दोबारा उसको नहलाया जाता है और दोबारा रीमॉनिटरिंग किया जाता है। जब तक रीमॉनिटरिंग के दौरान रेस्क्यूअर्स के अंदर कंटामिनेशन मिलेगा तब तक यह प्रोसेस लगातार जारी रहती है। जैसे सामने देख रहे DUDA डिस्पर्सल यूनिट डिकंटामिनेशन एरिया, वहां पर जाके सभी खड़े हो जाते हैं। जो डिकंटामिनेशन टीम है सारी दिन के अंदर उन सब हॉस्पिटल में भेज देती है। ये एनडीआरएफ के जवान कठिन प्रशिक्षण के पश्चात एक बचावकर्ता के रूप में तैयार होते हैं। यह जवान मेडिकल फर्स्ट रिस्पॉन्डर कोलैप्स स्ट्रक्चर डिकम्पोज किया जाएगा, ये नियम होता है, ठीक है। और उसके बाद में जो डिकॉन के किस्म लगे हुए सामने देखेंगे, डिकॉन के मैन स्टेशन होते हैं उससे गुजरेगा वो, ठीक है। और एक देख रहे हैं एक पीले कलर का एक टॉयलेट टाइप बना हुआ है वॉशरूम, उसमें वो नहाता है, उसमें नहलाया जाता है, ठीक है। उसके नए कपड़े दिए जाते हैं, न्यू क्लॉथ, जिसका कि कोई भी किसी प्रकार का भी मटीरियल नहीं होता है। ये डिकॉन का तरीका है। अभी देख रहे हैं सार्टिफिकेट का जो टेंडर था टेंडर है वो इलाके में पानी डालकर इलाके में डिकॉन करता हुआ ये सोचने मजबूर कर देती है। इसी क्रम में एक शाखा का आपदा प्रबंधन शाखा का जन्म हुआ।
भारत एक ऐसा देश है जिसमें आपदाओं से लड़ने के लिए एक विशेष ఏదైనా నీళ్ళలో మునిగిపోతూ ఉన్నాడు మనిషి అన్నప్పుడు కానీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కానీ జాతీయ విపత్తు రిస్క్ ఫోర్స్ ఎలా వాళ్ళు వాళ్ళ ప్రాణాలను తెగించి కూడా ఎలా వాళ్ళు మనుషులను రక్షిస్తారో అదంతా మనకు మనం మామూలుగా టీవీలలో చూస్తూ ఉంటాము ఎక్కడ జరిగే ప్రోగ్రామ్స్. కానీ వాళ్ళు తాండూరుకు వచ్చి వాళ్ళ టీం ఎక్కడో ఉండే మా ఢిల్లీ లెవెల్లో లేకపోతే బార్డర్ ఫోర్స్లో ఉండే టీం మొత్తం మన తాండూరుకు వచ్చి మేము ఎలా సమస్యల్ని ప్రమాదాలు జరిగేటప్పుడు ఎలా రక్షిస్తామో అనే దానిపైన మనకు కళ్ళకు కట్టినట్టు చూపించినందుకు వారికి థ్యాంక్స్, కృతజ్ఞతలు చెప్తున్నాము. అలాగే ఇక్కడ ఈ కాలేజ్లో చదువుకునే పిల్లలు కూడా రెస్క్యూ టీం యొక్క వాళ్ళ ప్రదర్శనని కూడా ఓపికతో చూసి వాళ్ళు కూడా రెస్క్యూ టీంలో చేరే విధంగా కూడా ఒకరిద్దరైనా వాళ్ళు దాని వైపు మళ్ళితే బాగుంటుంది. ఒకరు కానిస్టేబుల్ ఉన్నారు, ఇదే కాలేజీలో చదువుకొని ఇప్పుడు ఈ టీంలో ఉన్నారు. ఇప్పుడు ఇందాక మాతో పరిచయం అయినప్పుడు అక్కడ చెప్పడం జరిగింది. అలా అన్నమాట, ఇదే కాలేజీలో చదువుకొని ఇప్పుడు రెస్క్యూ టీంలో పనిచేస్తున్నారు. ఈ కాలేజీలో ప్రదర్శించడానికి కూడా వాళ్ళు రావడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. విద్యార్థులారా, ఎవరైనా మీరు ఈ షో తోటి కనుక మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ వచ్చినట్టుంటే దాని గురించి మాట్లాడాలనుకుంటే స్టేజ్ దగ్గరకు వచ్చి మాట్లాడవచ్చు. దీని నుంచి మీకు ఏం లాభం జరిగింది, దాని విషయాలు చెప్పదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఒకరు వచ్చి దీని మీద షేర్ చేసుకోండి. ఎవరైనా ఒకరు రండి. और हमारे जो तहसीलदार साहब हैं तांडुल मंडल के, इनका बहुत बहुत धन्यवाद करता हूं कि इन्होंने अपने बिजी शेड्यूल से टाइम निकाल कर और इस कार्यक्रम में आए और इसको सफल बनाया. और इसी क्रम में हमारे डॉक्टर आए हुए हैं हॉस्पिटल से, जो कि यहाँ पे CMO हैं, उनका मैं हार्दिक धन्यवाद करता हूँ. और जितने भी स्टेक होल्डर्स आए हुए हैं, चाहे वो फायर टेंडर के लोग हों, चाहे सिविल पुलिस के लोग हों, और खासतौर से प्रिंसिपल साहब का मैं हार्दिक धन्यवाद करता हूँ कि इन्होंने इस कार्यक्रम में आके और हमको एंगेज किया. और RI साहब का भी बहुत बहुत धन्यवाद. थैंक यू वेरी मच. अपहिल, आउटबिल्ड एंड अप स्ट्रीम, ये 3 थ्योरी है. इसको अपने परिवार में बताना है और ऑलवेज जब भी ऐसा होता है तो मास्क पक्का यूज करना है. ठीक है. थैंक यू वेरी मच. పట్టణంలోని KVCS ఉన్నత పాఠశాలలో శుక్రవారం ముందస్తు సంక్రాంతి వేడుకలు విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ పాఠశాల విద్యార్థులు సంక్రాంతి సంబురాలను జరుపుకున్నారు. పండుగలో కనిపించే హరిదాసులు, బసవన్నలు, భోగి మంటలు, సంక్రాంతి గుబ్బేములతో ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాఠశాల మైదానంలో ముగ్గులు వేసి విద్యార్థినులు, మహిళా ఉపాధ్యాయులు సంక్రాంతి బొడ్డెమల ఆటపాటలతో సందడి చేశారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు కూడా ఆకట్టుకున్నాయి. సంక్రాంతి పర్వదినం విశిష్టతను తెలుపుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులు జరుపుకున్న సంబరాలపై ప్రిన్సిపాల్ ప్రశాంత్ కుమార్, డైరెక్టర్ సతీష్ కుమార్, యాజమాన్యం సభ్యులు అభినందించారు. Please, you are requested to take your seats, please. Chairs are arranged here. Please, you are requested to take your seats, please. Chairs are arranged here. ఎందుకు పోస్తారు? అసలు ఈ భోగి పళ్ళలో ఏమేం వాడతారు? భోగి పళ్ళు పోయడం కోసం రేగు పళ్ళను, చెరుకు గడలను, బంతి పూల రెక్కలను, చిల్లర నాణాలను వాడతారు. రేగు పళ్ళను పిల్లల తల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణుని దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. భోగి పళ్ళు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పళ్ళను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లలో జ్ఞానం పెరుగుతుందని ప్రతీక. భారతదేశంలో అన్ని పండుగలలో అతి ప్రాధాన్యతను సంతరించుకున్న సంక్రాంతి చాలా గొప్పది. మరియు
సంక్రాంతి అనగా నూతన క్రాంతి, సంక్రాంతి అనగా సంక్రమణము అని కూడా అర్థం ఉంది. అయితే సూర్యుడు మనకు ఉన్నటువంటి 12 రాశుల్లో ప్రతి నెల సంక్రమణం జరుగుతుంది. కానీ ఈ ధనుర్మాసంలో ప్రారంభమయ్యే తర్వాత మకర రాశిలోనికి సూర్య ఆగమనం చెందుతాడు. కాబట్టి దీనిని మన పూర్వీకులు మకర సంక్రమణముగా, దానిని మకర సంక్రాంతిగా జరుపుకోవడం మన ఆచారం నుండి వస్తుంది. ఇంకా ధనుర్మాసంలో స్టార్ట్ అయినటువంటి ఈ పండుగలో సంక్రాంతి అతి వైభవంగా, ఆనందంగా, ఉత్సాహంగా, కోలాహలంగా జరుపుకునేటువంటి గొప్ప పండుగ. దక్షిణాయనం నుండి సూర్యుడు ఉత్తరాయణంలోనికి వెళ్ళగానే, అంటే అప్పటిదాకా ఉన్నటువంటి చీకటి కాస్త వెలుగులోనికి రావడాన్ని మనం ఆరాధ్యంగా పూజిస్తున్నటువంటి దేవతలకు స్వర్గంలో ద్వారాలు తెలుసుకోవడం, అక్కడ అలాంటి పుణ్యప్రదమైనటువంటి రోజును మనము ఈ మకర సంక్రాంతిగా జరుపుకోవడం ప్రాచీనం నుండి వస్తున్నది. పండగ అంటే అందరూ ఇంటి ముంగలో అందమైనటువంటి రంగవల్లులను, హరిదాసులను, గంగరెద్దులను మరియు పిండి వంటలను బంధువులతో ప్రాధాన్యంగా జరుపుకోవడం చూస్తూ ఉంటాం. ఇంకా అందరి ఇళ్లలో ఉత్సాహం, కోలాహలం జరుగుతుంది. ఎక్కువగా పల్లెల్లో, పట్టణాలలో ఈ పండుగను 3 రోజులుగా జరుపుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. భోగి సంక్రాంతి తర్వాత కనుమ పండుగ. భోగి సంక్రాంతి పండుగల కన్నా కనుమ పండుగ చాలా విశిష్టమైనది. ఎందుకంటే ఆ రోజు పశువులను పూజించినట్టయితే మనకు పంటలు బాగా పండుతాయి. పశువులు చాలా ఉన్నట్టయితే, పశువులు మంచిగా ఉన్నట్టయితే పంటలు బాగా పండుతాయి. పంటలు బాగా పండితే మనకు మంచి ఆహారం లభిస్తుంది. మంచి ఆహారం లభించినట్టయితే మంచి ఆరోగ్యం ఉంటుంది. మంచి ఆరోగ్యం ఉంటే మనము అందరము ఎక్కువ ఆయుష్తో బ్రతకగలము. ఆయుష్ ఉన్నట్టయితే మనము ఆధ్యాత్మిక భావాల్లోకి వెళతాము. అలాగని ఆ రోజు కనుమ రోజు పశువులను పూజించి కడిగి వాటికి బొట్లు పెట్టి పూజిస్తాము. అలాగే ఎడ్ల పందాలు పెడతారు. ఎడ్ల పందాలు పెట్టడం దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎడ్లతో ఉత్సాహంతో పాటు రైతు కూడా ఉత్సాహంగా ఉంటాడని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. జై హింద్, జై భారత్. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.